జిల్లాలో గ్రావెల్ మాఫియా తీవ్రంగా రెచ్చిపోతున్న పరిస్థితి ఉందని, ముఖ్యంగా చంద్రగిరి నియోజకవర్గం రామచంద్రాపురం మండలంలో కొండలని గుట్టలని గుండులు చేస్తూ రిషికొండలని తలపిస్తున్న మాఫియా రెచ్చిపోతుందని, కోట్లు సంపాదించడమే పరమావధిగా ఈ దందా కార్యక్రమం జరుగుతుందన్నారు. ఈ గ్రావెల్ మాఫియాను అరికట్టడంలో పోలీసు యంత్రాంగం పూర్తిగా విఫలమైందని సిపిఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. జిల్లాలో పెట్టరేగిపోతున్న గ్రావెల్ మాఫియాని అరికట్టాలని సిపిఎం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. కూటమి ప్రభుత్వం వస్తే గతంలో లాగా సహజ వనరుల్ని, మట్టిని, గ్రావెల్ని మేమంతా కాపాడుతాం, ప్రజలకు ఇబ్బంది లేకుండా చూస్తామని ప్రగల్భాలు పలికిన నేతలు ఈరోజు విచ్చలవిడిగా గత ప్రభుత్వం కన్నా చాలా దారుణమైన పద్ధతిలో ఈ గ్రావెల్ని, కొండల్ని, మొత్తం చెరువుల్ని తువ్వేసి సర్వనాశనం చేస్తున్న పరిస్థితి చూస్తా ఉన్నాం. ముఖ్యంగా చంద్రగిరి నియోజకవర్గం, అందులోనూ ఈ రామచంద్రాపురం మండలంలో ఈ మాఫియా చాలా తీవ్రంగా ఉంది. గతంలో మన విశాఖపట్నంలో ఈ కొండలకంతా గుండు కొట్టేసినారు, రిషికొండ అంతా గుండె అయిపోయిందని చెప్తున్నారు. అట్లాంటి రిషికొండలో ఇక్కడ వందలుగా కనిపిస్తా ఉన్నాయి. ఈ కూటమి నాయకులకి డబ్బు సంపాదించడం తప్ప ఇంకోటి ఏమీ కనబడటం లేదు. అక్కడ ఈ రెవెన్యూ యంత్రాంగము, పోలీసు యంత్రాంగము, అధికార పక్షం మొత్తం కుమ్మక్కైపోయి కోట్లు సంపాదించడానికి ఇది ఒక మార్గంగా ఎంచుకున్నారు. అక్కడ ఒక యువకుడు ఈ దారుణాన్ని ప్రశ్నించినందుకు అతని మీద దాడి చేసి గాయపరిచి పోలీస్ స్టేషన్ కేసు అయినా కానీ మధ్యస్థాలు చేస్తున్నారు తప్ప దాన్ని పరిష్కరించే పరిస్థితి అనేది లేకుండా ఉంది. మేము డిమాండ్ చేస్తున్నాం, ఈ యొక్క గ్రావెల్ దీని కారణంగా భారీ వాహనాలు అక్కడ ప్రయాణం చేయడం వల్ల మొత్తం ప్రజలకు చాలా తీవ్రమైన ఇబ్బందులు, మొత్తం రోడ్లన్నీ గుంతలమయమైపోయిన పరిస్థితిని చూస్తున్నాం. జిల్లా కలెక్టర్ గారు కూడా ఈ నియోజకవర్గంలోనే తన కార్యాలయం ఉంది. కలెక్టర్ ఆఫీస్ ఉండేది చంద్రగిరి కాన్స్టిట్యున్సీలోని. కాబట్టి వీళ్ళు ఇది పట్టించుకుంటున్నారా? గతంలోనే సిపిఎం పార్టీ తరఫున మేము ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ మట్టి, గ్రావెల్ వీటన్నిటిని కూడా అరికట్టండి అని చెప్పి అయినా నిమ్మకు నీరెత్తినట్టుగా ఉన్నారు తప్ప ఏమాత్రం చర్య తీసుకోవట్లేదు. మేము డిమాండ్ చేస్తున్నాం, ఇమీడియట్ గా ఇవన్నీ కూడా ఆపి ప్రజలకి చేయకపోతే మేము ఆక్రమిస్తాం, మొత్తం ఆ గ్రావెల్ కొండలన్నింటినీ కూడా ప్రజలకి పంచాల్సి వస్తుందని చెప్పేసి హెచ్చరిక చేస్తున్నాం. దీన్ని అడ్డుకుంటామని చెప్పేసి సిపిఎం తరఫున హెచ్చరిక చేస్తాం.